చిన్న దీపం పెద్ద వెలుగు. ఒకప్పుడు ఒక గ్రామంలో రోహిత్ అనే బాలుడు ఉండేవాడు. అతను చిన్నవాడే అయినా ఎంతో ఉత్సాహంగా ఇతరులకు సహాయం చేసేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ. కాని పండుగ జరిగిన రాత్రి గ్రామాంతరంలోని వృద్ధురాలు లక్ష్మమ్మ ఇంట్లో వెలుగులేదు. ఆమె ఒంటరిగా ఉండేవారు. అందరూ పండుగలో గొప్పగా మునిగిపోయి ఆమెను మరిచిపోయారు. ఆ విషయం రోహిత్కి తెలిసింది. తను తన చిన్న కొవ్వొత్తిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్లి వెలిగించాడు. అమ్మమ్మ అతన్ని చూసి అంది, బాబూ, నీ దగ్గరున్నది చిన్న దీపమే, కాని నాకు ఇచ్చిన వెలుగు మాత్రం పెద్దది. రోహిత్ చిరునవ్వు చిందించి అన్నాడు, అమ్మమ్మ, వెలుగు ఎంత చిన్నదైనా చీకటిని పోగొట్టడానికి చాలు. అది విన్న గ్రామస్థులు కూడా స్ఫూర్తి పొంది పండుగ తర్వాత ప్రతి ఒక్కరూ లక్ష్మమ్మను చూసేందుకు, మాట్లాడేందుకు వచ్చారు. ఆ రోజు రోహిత్ అందరికీ ఒక పాఠం నేర్పించాడు. చిన్న మంచి పని చేసినా దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొడట్టడం మర్చిపోకండి ప్లీజ్. ధన్యవాదములు.